హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్లో స్వీట్ కపుల్. చాలా కాలమైంది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేసి. చాలామంది నన్ను చాలాసార్లు అడిగారన్నమాట స్వీడన్లో ఇల్లు ఎలా కొనుక్కోవాలని చెప్పి. సో ఈరోజు అయితే మేము స్వీడన్లో ఇల్లు ఎలా కొనుక్కోవాలి, అసలు ఏమేమి చూడాలి, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసేద్దాం. ఆగండి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఇదే మా ఫస్ట్ వీడియో చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్లో స్వీడన్లో స్వీట్ కపుల్ అనే ఛానల్ ఓపెన్ చేస్తే స్వీడన్ నుంచి మేము చేసిన ట్రావెల్ అండ్ స్వీడన్ని మేము ఎక్స్ప్లోర్ చేస్తూ చూపించేవి అండ్ ఇంకా ఇక్కడి నుంచి ఏమేమి ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు అవన్నీ చాలా వీడియోస్ చేస్తున్నాం ఇప్పుడు వరకు. ఈ వీడియో చూసేసాక అవన్నీ చెక్అవుట్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అండ్ బుర్రపాడు ట్రావెల్ వీడియోస్ ఉంటాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఈ వీడియోని పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే జంప్ అయిపోదాం. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తానంటే మెయిన్ నేను ఆల్రెడీ చెప్పినట్టు కామెంట్స్లో మాకు కొంతమంది అడిగారు ఇల్లు ఎలా తీసుకోవాలి, స్వీడన్లో ఈజీ అయినా కాదా, అసలు కాంప్లికేటెడ్ ప్రాసెస్సా. నేనైతే ఇండియాలో ఇల్లు కొనడం అనేది ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇక్కడ అయితే పక్కా ఎక్స్పీరియన్స్ చేశా. అది కూడా ఒకసారి కాదు 2 సార్లు. అండ్ ఈ వీడియో చేసేది నా ఒక్కడి ఎక్స్పీరియన్సెసే కాకుండా మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ తీసుకుని గ్యాదర్ చేసుకుని చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో మొత్తం ఇన్ డీటెయిల్ అన్నీ మాట్లాడుకుందాం. అసలు ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఇల్లులు ఎక్కడ సెర్చ్ చేయాలి అండ్ ఇల్లు కొనేటప్పుడు ఏమేమి చూడాలి అండ్ బ్యాంక్స్తో ఏం చేసుకోవాలి ఫస్ట్ మనం. సో ఇవన్నీ చూసేద్దాం. వీడియో అంతా చూసిన తర్వాత ఏమైనా క్వశ్చన్స్ వస్తే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మీకు కూడా ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ నా వీడియో చూసాక షేర్ చేయాలనిపిస్తే అది కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళు చూసిన వాళ్ళు కూడా చదువుకుని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఫస్ట్ మనం చూడాల్సింది అసలు ఇల్లులు కొనుక్కోవడానికి ఎవరెవరు ఎలిజిబుల్. నాకు తెలిసినంత వరకు అయితే మనకి సిటిజన్షిప్ అవసరం లేదు ఇల్లు కొనడానికి అండ్ పర్మనెంట్ రెసిడెన్స్ కూడా అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్ మోస్ట్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళు 2 year వర్క్ పర్మిట్ మీద వస్తారు. సో వాళ్ళు ఆల్రెడీ కొనేసేయచ్చు ఇల్లు, ఎందుకంటే ఇల్లుకి సిటిజన్షిప్ అండ్ పిఆర్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ ఏంటంటే అసలు ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది చూద్దాం. మీరు మా వీడియోస్ ఇంతకుముందు చూసింటుంటే ఆల్రెడీ మేము ఒకసారి అపార్ట్మెంట్స్ టూర్ చేసాము అండ్ రో హౌస్ టూర్ చేస్తాం. అంటే అపార్ట్మెంట్స్ అంటే ఇలా ఉంటాయి, రో హౌస్ అంటే ఇలా ఉంటుందని చెప్పి. ఇంకా విల్లా టూర్ చేయలేదు, అది త్వరలో చేస్తాము. సో ఇన్ జనరల్ ఎలా ఉంటాయంటే ఇల్లులు ఇక్కడ అపార్ట్మెంట్స్, ఇంకొకటి రో హౌసెస్. రో హౌసెస్లో కూడా 2 types ఉంటాయి అనమాట. రో హౌసెస్ విత్ అవ్ గిఫ్ట్ అంటే అసోసియేషన్తో పాటు ఉండి అవ్ గిఫ్ట్ ఉంటాయి. అండ్ రో హౌసెస్ విచ్ ఆర్ ఫ్రీ హోల్డ్ అంటే ఫ్రీ షాప్ అంటే ఇంకా యూ ఓన్ దట్ హౌస్ అనమాట. ఆ ల్యాండ్ అండ్ ఆ హౌస్ మీరు ఓన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ విల్లాస్. అండ్ ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే ల్యాండ్. ఓన్లీ ల్యాండ్ కావాలంటే ల్యాండ్ కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ని ఎక్కడ కొనుక్కోవాలి అనేది చూద్దాం. బాగా ఫేమస్ వెబ్సైట్ ఏంటంటే హెమ్నెట్. స్వీడన్లో ఇంకా ఎవరినన్నా ఏదన్నా ఇల్లు ప్రాపర్టీ అన్న టాపిక్ వస్తే ఫస్ట్ వచ్చేది హెమ్నెట్. హెమ్నెట్ కాకుండా ఇంకొకటి ఏంటంటే బూలీ అని ఉంటుంది, buli.se. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ మనం హెమ్నెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ హెమ్నెట్ అనేదే ఒక పెద్ద ఓషన్. అసలు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఒక ఫుల్ వీడియో చేసేసేయచ్చు, అంత టాపిక్ ఉంటుంది దీంట్లో. అండ్ స్వీడన్లో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. సో మీకు ఏది కావాలన్నా ఈ హెమ్నెట్టే. మోస్ట్లీ ప్రతి ప్రాపర్టీ హెమ్నెట్లో ఉంటుంది. వెరీ రేర్ కేసెస్లో ఏంటంటే ఈ హెమ్నెట్ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మక్లారే అంటారు. మక్లారే అంటే కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకర్ కంపెనీస్ అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ బ్రోకర్ కంపెనీస్ ఉన్నాయి. ఫాసిగెస్పిరాన్ అని, ల్యాండ్స్ ఫర్ షిక్నర్ అని. కొన్ని కేసెస్లో ఎలా అవుతుందంటే ఫస్ట్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారన్నమాట యాడ్ని. యూజువల్ ఇన్ జనరల్ ఏంటంటే ఒక 1 week 1 month ఆర్ డిపెండ్స్ ఆన్ ద సెల్లర్. కొన్ని రోజులు ఏంటంటే ఓన్లీ వాళ్ళ సైట్లోనే ఉంచుతారు. అండ్ వాళ్ళ సైట్లో యూజువల్లీ పీపుల్ అందరూ హెమ్నెట్లోనే ఉంటారు. సో వాళ్ళ సైట్లో చాలా తక్కువ మంది చూస్తారు. బట్ ఇదేంటంటే ఇది ఒక టిప్పు, మనం వాళ్ళ సైట్లను కూడా ఫాలో అయితే మనకి ఫస్ట్ యాడ్ పోస్ట్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళ సైట్లోనే ఉంటాయి. సో అది మనకి ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది హెమ్నెట్ కన్నా ముందు. అంటే చాలామంది చూసే కన్నా ముందు మనం చూడొచ్చు అనమాట. సో ఇది ఒక టిప్. బట్ అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఈ హెమ్నెట్ని చూసి, హెమ్నెట్ ఇప్పుడు మీరు చూస్తే ఇలా ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ స్వీడిష్లోనే ఉంటుంది, దీనికి ఇంగ్లీష్ సపోర్ట్ లేదు, బట్ గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే చూసి నాకు ఈ స్వీడిష్లోనే అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ సాక్ బోస్తుంది అంటే అదే ఆఫ్కోర్స్ సర్చ్ హౌసెస్. సాక్ మక్లారే అంటే అదే సర్చ్ దిస్ బ్రోకర్ కంపెనీస్. అండ్ సేల్ బోస్తుంది అంటే సెల్ ద హౌస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెల్ చేయాలనుకుంటుంటే ఇది చేయొచ్చు.
సెల్లింగ్ ప్రాసెస్ ఈజ్ టోటలీ డిఫరెంట్. దాని గురించి టోటలీ ఒక వీడియో చేయొచ్చు. కావాలంటే చెప్పండి, సెల్లింగ్ ప్రాసెస్ మీద కూడా ఒక వీడియో చేస్తా. ఫస్ట్ మనం హౌస్ కొనాలనుకుంటున్నాం కాబట్టి ఈ సౌక్ బస్టర్డ్ అనేది చూద్దాం. సౌక్ బస్టర్డ్లో ఫస్ట్ టిల్స్ అలు అంటే ఆల్రెడీ టు సేల్ ఏమేమి ఉన్నాయని చెప్పి. స్లుట్ ప్రైసర్ అంటే ఎంత ప్రైస్కి సోల్డ్ అయినాయి, ఎంత సోల్డ్ హౌసెస్ అనమాట. సోల్డ్ హౌసెస్ అన్నీ ఇందులో ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఒమ్రాడేస్కి ఇదే అడ్రస్ అనమాట. బేసికల్లీ మీరు ఎక్కడ చూస్ చేయాలనుకుంటున్నారు. నేనైతే సోడటెల్లి కమ్యూన్ అని కొడతాను, ఎందుకంటే నేను ఉండేది అక్కడే కాబట్టి సోడటెల్లి కమ్యూన్ చేద్దాం. ఇక్కడ అల్లా టైప్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ హౌసెస్. మీకు ఇందాక చెప్పే కదా నేను ఆల్రెడీ మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయని. మర్చిపోయిన చెప్పడం యాక్చువల్లీ. ఈ రో హౌసెస్లో ఇంకొక టైప్ ఆఫ్ రో హౌసెస్ కూడా ఉన్నాయి. పార్ హౌస్ అంటారు అనమాట. అంటే పెయిర్ ఆఫ్ హౌసెస్ కలిపి ఒక పెద్ద విల్లాని ఆల్మోస్ట్ మిర్రర్ చేసినట్టు రెండు వైపులో ఉంటుంది. అది పార్ హౌస్. ఇంకా రో హౌస్ లాగే బట్ కొంచెం విల్లా ఫీలింగ్ అంతే. అండ్ లాగెన్హెత్ అంటే అపార్ట్మెంట్స్. అండ్ ఫ్రీటిట్స్ అంటే ఇది సమ్మర్ హౌసెస్ అనమాట. ఇవి హాలిడే హోమ్స్ అనుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్లో చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటుంది ఏంటంటే వాళ్ళు ఒక హౌస్లో ఉంటారు, బట్ సమ్మర్ కోసం కానీ హాలిడే స్పెండ్ చేయడానికి కానీ ఒక చిన్న హౌస్ కొనుక్కుంటారు ఎక్కడో రిమోట్ ఏరియాలో ఆర్ సీకి పక్కన. మంచి ఫ్యాన్సీగా ఏమి ఉండదు, బేసిక్ అమ్యూనిటీస్ ఉండే హౌస్ అనమాట. చీప్గా కూడా వచ్చేస్తాయి. సో ఫ్రీటిట్స్ కూడా కొనుక్కోవచ్చు. టామ్టర్ అంటే ల్యాండ్, ఆల్రెడీ చెప్పాను కదా, ల్యాండ్ కూడా కొనొచ్చు మనం. ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవాలి అనే ప్లాన్ ఉంటే కనుక ల్యాండ్స్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమైతే అల్లా టైప్ అని పెట్టేసి సెర్చ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నాకు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఇలా పెద్ద ఇమేజ్లు వచ్చినాయి, అన్ని ప్రీమియం యాడ్స్ అనమాట. అండ్ ఇది ఏంటంటే ఆస్ట్రా కాల్ఫోర్స్ వ్యాగన్ 4 అని ఉంది కదా, ఇది న్యూ ప్రొడక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇది న్యూ ప్రొడక్షన్ అండ్ బాల్కనీ ఉంటుంది అండ్ ఎనర్జీ ఎఫిషియంట్ అపార్ట్మెంట్ ఇది. అండ్ దీంట్లో మనం మెయిన్ చూడాల్సిన థింగ్ ఏంటంటే ఫస్ట్ మన కళ్ళకు కనిపించేది ఒక బేసిక్ ఇమేజ్ కనిపించింది కదా, అది కాకుండా ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే 2 million ఉంది. అండ్ ఇది 72 square meters, 3 room, ఫ్లోర్ 2లో ఉంది. 1/2/4 అంటే 4 floor అపార్ట్మెంట్లో 2nd floor. విల్లాస్కి అపార్ట్మెంట్స్కి రో హౌసెస్కి డిఫరెన్స్ ఏంటంటే విల్లాస్కి మీకు గిఫ్ట్ ఉండదు, ఎందుకంటే ప్రతిదీ మీరే పే చేసుకోవాలి. అండ్ రో హౌసెస్లో కూడా ఫ్రీ షాప్ అంటే మొత్తం మీరే ఓన్ చేసి రో హౌసెస్లో కూడా గిఫ్ట్ ఉండదు. బట్ రో హౌసెస్ విత్ గిఫ్ట్ అండ్ అపార్ట్మెంట్స్ విత్ గిఫ్ట్కి ఏంటంటే మీకు మంత్లీ మెయింటెనెన్స్ ఫీ ఉంటుంది అనమాట. అది మీరు అసోసియేషన్కి ఇస్తారు. సో వాళ్ళు బేసిక్ థింగ్స్ కవర్ చేస్తారు. మళ్ళీ దాంట్లో కూడా ఈ గిఫ్ట్లో ఏమేమి ఇంక్లూడెడ్ లేవనేవి కూడా మనం లెక్కలోకి తీసుకోవాలన్నమాట. ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. కొత్తగా వచ్చిన వాటిల్లో అయితే గిఫ్ట్లో చాలా వరకు అన్నీ నాట్ ఇంక్లూడెడ్, వెరీ మినిమల్ థింగ్సే ఇంక్లూడెడ్ ఉంటున్నాయి. సో ఈ అపార్ట్మెంట్కి వచ్చినట్టయితే మనం ఓపెన్ చేసి చూద్దాం. అండ్ గిఫ్ట్ 4467. బట్ ఇక్కడ ఏంటంటే గిఫ్ట్లో ఏమేమి ఇంక్లూడెడ్ అనేది నాకు ఇక్కడ లేదు. సో ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే లాస్ మెరోమ్ బోస్తాడెన్ అని ఉంది కదా, మక్లారే అన్నాను కదా ఇందాక, అంటే డైరెక్ట్ వెబ్సైట్, డైరెక్ట్ ఏ కంపెనీ అయితే అమ్ముతుందో ఈ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీలోకి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఆ ప్రాపర్టీలోకి వచ్చాను, బొక్లాక్ దాంట్లోకి. అండ్ గిఫ్ట్ ఇక్కడ పెట్టాడు కానీ దీంట్లో కూడా ఏమేమి ఇంక్లూడెడ్ ఏం రాయలేదు. దీంట్లో గిఫ్ట్లో ఏమేమి ఇంక్లూడెడ్ లేదు కాబట్టి నేనైతే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం బేసికలీ తీసుకునేది ఎగ్జాంపులే, నేనేం ప్రతి ఇల్లుని రివ్యూ చేయట్లేదు కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ సో ఈ అపార్ట్మెంట్ ఓపెన్ చేద్దాం. హెర్టిగ్ కార్ల్స్వేగ్ 29C. ఈ ఒరిజినల్ మక్లారే అంటే బ్రోకర్ ఎవరంటే ఎరిక్ కోల్సన్ అంట. ఓకే, గుడ్. ఈ అపార్ట్మెంట్ 1.45 million ఉంది. 41 square meters అంటే చిన్న అపార్ట్మెంట్, 2 room అపార్ట్మెంట్. బాల్కనీ లేదు. అండ్ ఇదేంటంటే 3rd floorలో ఉంది, లిఫ్ట్ కూడా లేదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇలాంటివి చూసినప్పుడు మనం మన ప్రైస్ నెగోషియేషన్కి ఇంపార్టెంట్ అనమాట, మనం ప్రైస్ ఎస్టిమేషన్కి. ఎనర్జీ క్లాస్ C. ఓకే, గిఫ్ట్ 3954 crowns per month. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చి 1942లో కన్స్ట్రక్ట్ చేశారంట. బట్ మీరు ఇమేజెస్ చూస్తే యాక్చువల్లీ బాగానే ఉంది. సో అంటే రెనోవేట్ చేశాడు అనమాట ఇల్లుని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అపార్ట్మెంట్స్లో మెయిన్ అపార్ట్మెంట్ రెనోవేటెడ్ కాదా అనేది చాలా ఇంపార్టెంట్. రెనోవేటెడ్ అయితే కొంచెం మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే రెనోవేషన్ చేయించుకోవాలంటే కొంచెం కాంప్లికేటెడ్, ఎందుకంటే మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చేయించుకోవాలి, అంటే మీరు ఉంటున్నప్పుడు వర్క్ చేయించుకోవాలి. అండ్ రెనోవేషన్ కాస్ట్ అనేవి మనం అనుకున్న దానికన్నా ఎక్కువే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూమ్ అండ్ కిచెన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ రెనోవేషన్లో. మిగతావన్నీ ఓకే, మీరు ఉన్నప్పుడు చేసుకోవచ్చు, చాలామంది వాళ్ళు ఓన్గా కూడా చేసేసుకుంటారు. కానీ బాత్రూమ్కి కిచెన్కి ఏంటంటే సర్టిఫికేట్స్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెక్ట్ ఎలక్ట్రీషియన్ చేత, కరెక్ట్ ప్లంబర్ చేత చేయించాం అనేది ఉండాలన్నమాట. సో అందుకని అవి చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి. అవి ముందే చూసుకోవాలి మీరు, బాత్రూమ్ అండ్ కిచెన్ రెనోవేట్ అయినా లేదా అనేది. అండ్ దీన్ని ఒరిజినల్ అలా మక్లారే సైట్లోకి వెళ్ళి చూద్దాం. ఇది ఎరిక్ కోల్సన్ అనే వాళ్ళు అమ్ముతున్నారు. సో దీంట్లో చూడొచ్చు మనం గిఫ్ట్లో ఏమేమి ఇంక్లూడెడ్ అనేది. సో ఇక్కడ చూస్తే ఇంక్లూడింగ్ వార్మే, వాటన్, బ్రాడ్బ్యాండ్
అండ్ కేబుల్ టీవీ. సో దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఇంక్లూడెడ్. వామే అంటే హీటింగ్ ఇంక్లూడెడ్, వాటర్ ఇంక్లూడెడ్, బ్రాడ్బ్యాండ్ అండ్ కేబుల్ టీవీ ఇవన్నీ ఇంక్లూడెడ్. సో ఇది కాకుండా దీంట్లో మోస్ట్ ప్రాబబ్లీ మీరు కట్టుకోవాల్సి వచ్చినవి ఏమేమి ఉంటాయంటే ఇన్సూరెన్స్, అంటే హోమ్కి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అది. అండ్ ఇన్సూరెన్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఓన్లీ థింగ్స్ దట్ యూ ఓన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు తీసుకెళ్ళిపోగలిగేవి. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ, బెడ్స్, సోఫాస్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ మీరు ఆ ఇంటికి పర్టికులర్ కాదు, మీ ఓన్వి. సో వాటి కోసం ఒక్కటే ఇన్సూరెన్స్ చేయించేది హోమ్ ఇన్సూరెన్స్. అది కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్లయన్సెస్ లైక్ డిష్ వాషరు అండ్ స్టవ్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ఉంటే వాషింగ్ మెషిన్, వీటికి కూడా ఇన్సూరెన్స్ అప్లై అవ్వాలంటే అది ఇంకొక ఇన్సూరెన్స్ అనమాట. సో అన్నీ అప్లికేబుల్ అయ్యే ఇన్సూరెన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఓన్లీ మీ అప్లయన్సెస్ మాత్రమే. బట్ ఇది ఎలా తెలుసుకోవాలంటే మీరు ఆ అసోసియేషన్ వాళ్ళతో కనుక్కోవాలి. ఆ అసోసియేషన్లో ఆల్రెడీ ఉన్న ఇళ్ళకి అప్లయన్సెస్కి ఇన్సూరెన్స్ ఇంక్లూడెడ్ ఉందా లేదా అనేది. ఎందుకంటే మీరు కట్టే మంత్లీ గిఫ్ట్లో చాలా వరకు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్సూరెన్స్కి పే చేస్తూ ఉంటారు. నేను చెప్పిన ఈ కిచెన్, డిష్ వాషరు, స్టవ్, ఫ్రిడ్జ్ వాటికి. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ మీరు కూడా ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ తీసుకోవడం వేస్ట్ కదా. అప్పుడు మీరు ఓన్లీ మీ వస్తువులకు మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇంకా మీరు కట్టుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ కట్టుకోవాలి, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఇన్సూరెన్స్ మనం మాట్లాడుకున్నాం ఏ టైప్ తీసుకోవాలనేది అసోసియేషన్ బట్టి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ అండ్ పార్కింగ్ ఉంటే పార్కింగ్ ఫీ, అఫ్కోర్స్ మీ బ్యాంక్ లోన్ కట్టుకోవాలి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట ఇల్లు కొనుక్కునేటప్పుడు. గిఫ్ట్ ఎంత అవుతుంది అండ్ ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది, అప్రాక్సిమేట్గా ఇంత ఎక్కువ అవుతుంది అని ఒక లెక్క వేసుకొని, ఎలక్ట్రిసిటీ ఎంత అవుతుందని మీరు ఎక్కడ చూడొచ్చు అంటే ఆపరేటింగ్ కాస్ట్ అని ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇల్లు గురించి మనం చూస్తే ఇక్కడ ఆపరేటింగ్ డ్రిఫ్ట్ కాస్ట్ అని ఉంది కదా, 12,996 crores per year ఇచ్చాడు. చాలామంది డ్రిఫ్ట్ కాస్ట్ నాడులో అన్నీ ఇంక్లూడెడ్ చేసి చెప్తారు, అంటే ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ, పార్కింగ్ కూడా. కొంతమంది ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఒక్కటే, ఎందుకంటే వాళ్ళు కట్టేది అదొకటే కదా ఎక్స్ట్రా, అదొక్కటే చేసి చెప్తారు. సో క్లియర్గా అడగాలి మీరు ఆ బ్రోకర్ని, ఈ డ్రిఫ్ట్ కాస్ట్ నాడులో ఏమేమి ఇంక్లూడెడ్. సో వాళ్ళు ఓన్లీ ఎలక్ట్రిసిటీ అని చెప్పారు అనుకోండి, ఇది 12,000 అనుకోండి, అంటే ఎంత అవుతుంది మంత్లీ 1,000 SEK. ఇది మంత్లీ 1,000 SEK. ఇంత చిన్న అపార్ట్మెంట్ కంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళు అన్నీ ఇంక్లూడెడ్ చేసే చెప్పారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లానింగ్. ఈ ఇంటి ప్లానింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూపించాను కదా ఈ ఇల్లు ప్లానింగ్ అనమాట. ఇది హాలు, ఇది బెడ్రూము, ఇది కిచెన్ అండ్ బాత్రూమ్, ఇది ఎంట్రన్స్. ప్లానింగ్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ పక్కన బెడ్రూమ్ కానీ ఇది ఎలా ఉండాలి అని ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో ఈ ప్లానింగ్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోద్ది, ఇదే ప్లానింగ్ అనమాట. సో ఇది అపార్ట్మెంట్. నేను ఇంకా ఇన్ డీటెయిల్ వెళ్ళట్లేదు, మీకు చూసిన తర్వాత కూడా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద పోస్ట్ చేయండి, ఎందుకంటే మనం చాలా ప్రాపర్టీస్ కూడా చూడాలి కాబట్టి. నెక్స్ట్ విల్లా చూద్దాం. ఎరిక్ ఓల్సన్ విల్లా, బోస్టల్స్ ఆఫ్ విల్లా. సో విల్లా ఆఫ్ కోర్స్ విల్లాస్ అన్నీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇది 5.2 ఉంది. ఇమేజెస్ చూస్తే చాలా బాగుంది విల్లా. ఆబ్వియస్లీ రెనోవేటెడ్లా కనిపిస్తుంది, రెనోవేటెడే. సో ఈజీగా చూసి చెప్పేసేయచ్చు మనం. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెనోవేటెడ్, బట్ క్వైట్ గుడ్ విల్లా ఇది యాక్చువల్లీ. ఇది 106 square meters. అంటే బో ఏరియా అంటే లివింగ్ ఏరియా వచ్చి 106, బై ఏరియా అంటే కొంచెం బయట దాని పక్కన ఉన్న ఏరియా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విల్లా చుట్టూ కింద ఒక చెక్ వేసి ఏదైనా కట్టున్న అలాంటివన్నీ బై ఏరియాలోకి వస్తాయి. 34 square meters. టామ్ట్ ఏరియా అంటే హోల్ ల్యాండ్ అనమాట. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 786 meters square ఉంది. అండ్ వెరీ ఓల్డ్ కన్స్ట్రక్షన్, 1925. అండ్ డ్రిఫ్ట్ కాస్ట్ నాడ్ ఆఫ్ కోర్స్ నేను చెప్పాను కదా విల్లాస్కి గిఫ్ట్ ఉండదు, సో దీనికి డ్రిఫ్ట్ కాస్ట్ నాడ్ మాత్రమే ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ విల్లాస్ తీసుకునేటప్పుడు. ఆ డ్రిఫ్ట్ కాస్ట్ నాడ్ బట్టి మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏంటని తెలుస్తుంది అనమాట. విల్లాస్కి ఏంటంటే వేస్ట్ ప్రాసెసింగ్కి మీరే డబ్బులు కట్టాలి, అండ్ వాటర్ బిల్ కట్టుకోవాలి, హీటింగ్ బిల్ మొత్తం మీరే కట్టుకోవాలి. సో అన్నీ మీరే కట్టుకోవాలి. హీటింగ్ అనేది పిక్చర్లోకి వచ్చినప్పుడు మెయిన్ ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ బిల్ పెరిగిపోతుంది, ఎందుకంటే హోల్ హౌస్ని హీట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ మీరే ఖర్చు పెడుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్స్ కింద అక్కడ తీసుకున్నప్పుడు గిఫ్ట్లో ఇంక్లూడ్ అయిపోయింది కదా హీటింగ్. సో మీ ఎలక్ట్రిసిటీ ఏంటంటే మీరు వాడే అప్లయన్సెస్కి మాత్రమే మీకు ఎలక్ట్రిసిటీ ఛార్జ్ పడుతుంది. విల్లాస్ కానీ రో హౌసెస్ కానీ ఎలా ఉంటుందంటే ఈ మొత్తం హౌస్ని హీట్ చేయడానికి ఎనర్జీ మీరే వాడుతున్నారు అనమాట. సో కొంచెం ప్రైస్ పెరుగుతుంది. నెక్స్ట్ మనము ల్యాండ్ చూద్దాం. ఇంకో రకంగా ఈజీగా మీరు ఇలా కూడా చెక్ చేయొచ్చు అనమాట, మ్యాప్లో అనమాట. ఈ మ్యాప్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూస్తే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ ఆరెంజ్ కలర్ది ల్యాండ్. ఇలా మ్యాప్లో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పచ్చు మీకు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎలా ఉంటుందంటే ప్రిఫరెన్స్, నేను ఈ ఏరియాలో తీసుకోవాలనుకుంటున్నాను ఇల్లు అనుకున్నారనుకో, మీరు ఆ కమ్యూన్ కొట్టిన తర్వాత ఈ మ్యాప్లోకి వెళ్ళిపోయి
ఈ మ్యాప్లో మీరు ఏ ఏరియా అనుకుంటున్నారో ఆ ఏరియాలో ఏమేమి హౌసెస్ ఉన్నాయో అవి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సౌడటెలి అని పెట్టాను, బట్ నాకు ఇష్టమైన ఏరియా ఏంటంటే యార్నా అని ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యార్నా అనేది ఇది. సో యార్నా, కల్ఫోర్స్ చాలా మంచి ఏరియాస్ అనే ఫీలింగ్ ఉందనుకో నాకు. నేను ఈ ఏరియాస్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఈ ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ కొడితే ఈ ల్యాండ్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ ల్యాండ్లో నేను చూస్తే 995,000 925 మీటర్ స్క్వేర్ ల్యాండ్ ఇస్తున్నారు. బట్ ల్యాండ్కి వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకప్పుడు మిస్కన్సెప్షన్ ఉండేది ల్యాండ్ అనేది కొంటే వెంటనే ఇల్లు కట్టేయాలి అని. అలా ఏం లేదు. మనం ల్యాండ్ కొనుక్కుని మనకి ఎంత కాలం కావాలంటే అంతకాలం ఉంచుకోవచ్చు. బట్ ల్యాండ్తో కాంప్లికేషన్స్ ఏంటంటే, ల్యాండ్కి ఆల్రెడీ ప్లాన్ ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్లాన్ ఏమీ లేదు, ప్లెయిన్ ల్యాండ్ ఇది. ప్లానింగ్ అంతా మీరు కమ్యూనల్కి అప్లై చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ప్రాసెస్. అదైతే నేను పక్కా చెప్పగలను. బట్ ఇదంతా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇంకా మనకు అన్ని డీటెయిల్స్ తెలీదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పక్కా కామెంట్ చేయండి, మాకు తెలుస్తుంది అండ్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నా రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకి పర్మిషన్ ఉండాలి, కమ్యూన్ దగ్గర నుంచి పర్మిషన్. ఇక్కడ స్వీడన్లో ప్రాబ్లం ఏంటంటే, ఒక ల్యాండ్కి పర్మిషన్ అనేది డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. కొన్ని ల్యాండ్స్లో ఎలా ఉంటాయంటే, ఇల్లులు ఈ టైప్ ఇల్లులే కట్టాలని ఉంటుంది, ఈ కలర్ ఇల్లు కట్టాలనే లాంటి పర్మిషన్స్ కూడా ఉన్నాయి. సో ల్యాండ్లో పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఏరియా కట్టచ్చు, ఎన్ని ఫ్లోర్స్ కట్టచ్చు, ప్రతిదీ ఆల్రెడీ పర్మిషన్ ఉంటుంది అనమాట. మనకు ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, బట్ ఆ ల్యాండ్లో ఏ పర్మిషన్ లేదనుకోండి, మీరు కొనేసారు, తక్కువకి వస్తుంది కదా అని చెప్పి ల్యాండ్ కొనేసారు. మనం ఫస్ట్ కమ్యూనల్కి అప్లై చేస్తాం. అదే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కమ్యూనల్కి అప్లై చేస్తే మళ్ళీ డబ్బులు కట్టాలి. వాళ్ళు వచ్చి ఏమంటారు, దాన్ని సర్వే చేసి ఈ ల్యాండ్లో ఏ టైప్ ఇల్లు కట్టచ్చు, ఎంత కట్టచ్చు అని. వాళ్ళు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మనకి లేదు దీంట్లో 100 స్క్వేర్ మీటర్ ఇల్లే కట్టుకోవాలి మీరు, అది కూడా 2 ఫ్లోర్స్లో కట్టాలి అన్నారు అనుకోండి, అయిపోయాయి. ఇంక మనం ఏం చేయలేము. అది 100 స్క్వేర్ మీటర్స్లో 1 ఫ్లోరే కట్టుకోవచ్చు, కానీ 2 ఫ్లోర్స్ వరకు కట్టుకోవచ్చు. బట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 140 స్క్వేర్ మీటర్స్ ఇల్లు కావాలి, నాకు 1 ఫ్లోర్లోనే ఉండాలి అన్నీ అనుకున్నారనుకో, అప్పుడు ఆ ల్యాండ్ మీకు కరెక్ట్ కాదు. సో ఇది మనకి ముందే ఎలా తెలుస్తుంది, ప్లానింగ్ ఉన్న ల్యాండ్ అయితేనే తెలుస్తుంది. ప్లానింగ్ లేదంటే కొంచెం ప్రాసెస్, అంటే కమ్యూనల్తో పర్మిషన్ మాట్లాడుకోవాలి. మళ్ళీ మనకి లాంగ్వేజ్ వస్తే ఓకే, లాంగ్వేజ్ రాకపోతే అది ఇంకొక కాంప్లికేషన్. బట్ ల్యాండ్ అనేది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడాల్సింది ఏంటి, విల్లా మాట్లాడేసాం, అపార్ట్మెంట్ మాట్లాడాం, ల్యాండ్ మాట్లాడాం. ఇప్పుడు రో హౌస్ చూద్దాం. నేనైతే సెర్చ్ ఫిల్టర్లో ఓన్లీ రో హౌస్ పెడతా. ఓన్లీ రో హౌస్ పెట్టి హిట్ బోస్టర్ అంటే సెర్చ్ హౌసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సౌడటెలి దగ్గర చాలా రో హౌసెస్ ఉన్నాయి. సో దీంట్లో ఈ రో హౌస్ తీసుకుందాం. ఈ రో హౌస్ వచ్చేసి 3.7 మిలియన్ దాకా ఉంది అప్రాక్సిమేట్గా. 7 రూమ్స్ అంటే చాలా పెద్దది. 126 మీటర్ స్క్వేర్, ఓకే, బై ఏరియా 70 మీటర్ స్క్వేర్ అండ్ టామ్ట్ ఏరియా 303 మీటర్ స్క్వేర్. గుడ్, బాగుంది. ఈ రో హౌస్ బాగుంది, దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎనర్జీ క్లాస్ సి ఉంది. డ్రిఫ్ట్ కాస్ట్ నాడు వచ్చేసేసరికి అంటే ఆపరేటింగ్ కాస్ట్ 50,000 క్రోన్స్ పర్ ఇయర్ ఇచ్చాడు. సో కొంచెం బాగానే ఖర్చు అయితే ఉంది. సో దీన్ని వాళ్ళ ఒరిజినల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం. సో ఈ రో హౌస్కి వచ్చేసేసరికి 1976 కన్స్ట్రక్షన్, వెరీ ఓల్డ్. అండ్ మనం ఇందాక 7 రూమ్స్ చూసాం కదా, దాంట్లో 4 to 5 మాత్రం బెడ్రూమ్సే ఉన్నాయంట. సో గుడ్. ఫ్రీ షాప్కి ఏంటంటే అవ్ గిఫ్ట్ ఉండదు. సో ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు విల్లా, మీరు ఓన్ చేసుకుంటారు మొత్తం. ఈక్వల్ టు విల్లా బట్ రో హౌస్, అంటే చూడడానికి రో హౌస్లో ఉంటుంది, బట్ దీని ప్రాసెస్ అంతా ఏంటంటే విల్లా లాంటి ప్రాసెస్. ఇది చూపించడం అనేది నాకైతే ఇంపార్టెంట్ అనిపించింది. ఫాస్ట్‌గా బిరాన్ అట్లీస్ట్ వీళ్ళ వెబ్సైట్లో అయితే, మిగతా వాళ్ళ వెబ్సైట్స్ నాకు అంత క్లియర్గా గుర్తులేదు, వీళ్ళైతే క్లియర్గా చూపిస్తారన్నమాట. ఈ రో హౌస్ కొంటే, ఈ హౌస్ కొంటే మీ ఖర్చు ఎంత అవుతుంది అనేది. మీకు మంత్లీ ఫీ 16,358 క్రోనా అవుతుంది. ఇది ఆఫ్టర్ ట్యాక్స్, అంటే మీకు ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయి అన్నమాట. ఇది కూడా లెట్స్ డిగ్ ఇన్ టు ఇట్, ఇట్స్ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం డీకోడ్ చేద్దాం వెరీ క్విక్ బేసిస్. ఈ రో హౌస్ ప్రైస్ వచ్చేసరికి 3.695 ఉంది కదా, దీంట్లోకి మనం 15% కట్టాల్సిందే. ఇది కూడా నేను ఇన్ డీటెయిల్ చెప్తాను, బట్ 15% బెట్ అయితే పెట్టేసేయాలి. అంటే 15% మన మనీ పెట్టాలి, అంటే మిగతా 85% లోన్. 85% లోన్ వచ్చేసి ఎంత అవుతుంది. వీడు ఇచ్చే రెంట్ 3.74. అట్లీస్ట్ నాకు తెలిసింది ఏంటంటే ప్రెజెంట్ ఉన్న సినారియోలో మీకు 3.74 కాదు, కానీ ఈ ఫాస్ట్‌గా బిరాన్ దగ్గర నుంచే కొంటే ఆఫర్ ఉంది, 2.5% ఇంట్రెస్ట్ ఆఫర్ ఉందన్నమాట. సో ఇది 2.5%కి తగ్గిద్దాం. ఇంట్రెస్ట్ తగ్గిస్తే ఎంత డిఫరెన్స్ వచ్చింది చూసారా, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో 2.5% మంత్లీ అమౌంటైజింగ్, అంటే మంత్లీ మన ఇంట్రెస్ట్ పేమెంట్ కాకుండా ఈ ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయాల్సింది 2% బెట్ అనమాట, అంటే 5,235. సో ఇన్ టోటల్
రెంట్ ఆఫ్టర్ స్కాట్ డిడక్షన్ 4580 ఉంది కదా, ఇది కరెక్ట్ కాదు. ఇది యాక్చువల్లీ మీరు మంత్లీ 13955 కాకుండా ప్లస్ 30% ఎక్స్ట్రా కడతారు. ఈ 4580 కన్నా 30% ఎక్స్ట్రా. ఎందుకంటే ఇక్కడ స్వీడన్లో ఏంటంటే మీరు ఏదన్నా లోన్ తీసుకుంటే దాంట్లోంచి 30 ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్లోంచి 30% గవర్నమెంట్ మనకి వెనక్కి ఇచ్చేస్తుంది అనమాట. సో వీడు ఆ లెక్క ఎలా ఇస్తాడంటే, నువ్వు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ప్రతి మంత్ కడతావు కదా, దాంట్లో 30% ఆ ఇంట్రెస్ట్లోంచి 30% డిడక్ట్ చేసి ఇస్తాడు ఇక్కడ. సో 13955 కాదు, కొంచెం ఎక్కువ అవుతుంది. బట్ ఓవరాల్ ఇయర్లో చూసుకుంటే మీకు 30% వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి వీడు కొంచెం తక్కువ ఇస్తాడు. బట్ ఇందులో మీరు క్లియర్గా చూసేసేయచ్చు, అమార్టైజింగ్ ఎంత అవుతుంది, రెంట్ ఎంత అవుతుంది, ప్లస్ 30%, 4580 ప్లస్ 30%. డ్రిఫ్ట్ కాస్ట్ అంటే ఆపరేటింగ్ కాస్ట్. సో మీకు అన్ ఓవర్వ్యూ ఆఫ్ ఈ ఇల్లు కొంటే నాకు మంత్లీ ఖర్చు ఎంత అవుతుంది అనేది ఇక్కడ చూసుకుంటే క్లియర్గా తెలిసిపోతుంది. ఇందులో ఏం డౌట్ ఉన్నా మనం బ్రోకర్కి కాల్ చేసి అడగచ్చు, ఈ డ్రిఫ్ట్ కాస్ట్ నాడులో అన్నీ ఇంక్లూడెడా కాదా, ఇంకా నేను ఏదన్నా తీసుకోవాలా అంటే ఇన్సూరెన్సు, హీట్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇంక్లూడెడ్ అయ్యే చెప్తున్నారా, ఆర్ ఎక్స్ట్రా ఏమైనా ఖర్చు ఉందా అనేది మీరు బ్రోకర్ని అడిగి తెలుసుకోవచ్చు. సో ఇదైతే రో హౌస్ విత్ ఫ్రీ షాప్. అండ్ విత్ ఎఫ్ గిఫ్ట్ అంటే బేసికలీ ఏం లేదు, ఇక్కడ ఎఫ్ గిఫ్ట్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. రో హౌస్ విత్ ఎఫ్ గిఫ్ట్ అంటే ఈ ఆపరేటింగ్ కాస్ట్ తగ్గుతుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే మీకు ఎఫ్ గిఫ్ట్ కట్టేస్తారు కాబట్టి. ఎఫ్ గిఫ్ట్లో కొన్ని ఇంక్లూడెడ్ ఉంటాయి. ఎఫ్ గిఫ్ట్ ఆబ్వియస్లీ పెరుగుతుంది, బట్ ఈ ఖర్చు తగ్గుతుంది. అండ్ డ్రిఫ్ట్ కాస్ట్ నాడు తగ్గుతుంది. సో డ్రిఫ్ట్ కాస్ట్ నాడు తక్కువ, ఎఫ్ గిఫ్ట్ ఎక్కువ ఉంటుంది, అంతే డిఫరెన్స్ అపార్ట్మెంట్లా అనమాట. హెమ్నెట్లో ఇలా చూస్ చేసుకోవచ్చు ఇల్లులు. ఇది కాకుండా ఇంకొక వెబ్సైట్ ఉంది, దాని పేరు వచ్చేసి బూలీ. సేమ్ కాన్సెప్ట్, ఇందులో కూడా ఇల్లులు, ప్రతి ఇల్లు ఇందులో కూడా పడుతుంది. ఇంకా అటు ఇటు మిస్ అయినవి కూడా దీంట్లో పక్కా ఉంటుంది. నాకు ఎప్పుడు ఇదైతే తెలియలేదు, హెమ్నెట్ కన్నా బూలీ ఎందుకు అంత ఎక్కువ అవ్వలేదు అనేది. అందరూ హెమ్నెట్ ఎందుకు అంటారో తెలియదు కానీ, బట్ బూలీలో కూడా ప్రతి ఇల్లు మీకు కనిపిస్తుంది. సేమ్ ఇందాక అక్కడ చూసినట్టే సోడటెలి కమ్యూన్ కొడదాం అంటే హిట్ బోస్టాడర్ అంతే డైరెక్ట్. సో దీంట్లో కూడా అన్ని హౌసెస్ వచ్చేస్తాయి. దీంట్లో కూడా మ్యాప్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ సోడటెలి కమ్యూన్లోనే ఈ పర్టికులర్ ఏరియాలో నాకు ఇల్లు కావాలంటే ఇక్కడ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో దీంతో మనకి ఒక ఓవర్వ్యూ అయితే వచ్చేసి ఉండాలి మీకు. సో ఎక్కడ సెర్చ్ చేసుకోవాలనేది, ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే బేవాకా సోకనింగ్ అని ఉంది కదా, ఇదేంటంటే సెర్చ్ చేసి దాన్ని అలర్ట్స్ పెట్టుకోవడం అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు, నాకు అపార్ట్మెంటే కావాలి అనేది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అపార్ట్మెంట్ ఇలా సెర్చ్ చేసేసుకోండి, ఈ రో హౌస్ తీసేసేయండి, అపార్ట్మెంట్ కావాలి. అండ్ అపార్ట్మెంట్లో కూడా నాకు మినిమం 2 రూమ్ అపార్ట్మెంట్ కావాలి, మ్యాక్సిమం 4 రూమ్ అపార్ట్మెంట్. మీరు ఇది ఫిక్స్. అండ్ బై ఏరియా ఎంత ఉండాలి అనేది కూడా మీరు ఫిక్స్ అయిపోయారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 70 స్క్వేర్ మీటర్స్ నుంచి 90 స్క్వేర్ మీటర్స్, అంటే అంతకన్నా తక్కువ వద్దు, అంతకన్నా ఎక్కువ వద్దు, మీరు ఫిక్స్ అయిపోయారు. అండ్ ప్రైస్, ఓకే ప్రైస్ది పెట్టద్దు మనం, ప్రైస్ ఎందుకంటే డిఫర్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు హిట్ బోస్తుంది అని కొట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓన్లీ ఆ అపార్ట్మెంట్స్ మాత్రమే వస్తాయి, నా రిక్వైర్మెంట్స్ కలిగిన అపార్ట్మెంట్స్. దీంట్లో ఇప్పుడు నేను అలర్ట్ పెట్టుకోవచ్చు అనమాట. బేవాకా సోకనింగ్ అని పెట్టేసి అలర్ట్ పెట్టుకున్నానంటే ఈ రిక్వైర్మెంట్స్లో ఏ ఇల్లు పడినా నాకు అలర్ట్ వస్తుంది, అంటే మెయిల్ వస్తుంది, వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే మక్లారే అంటే ఒరిజినల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టిగెట్స్ బిరానా అని చెప్పాను కదా ఇందాక, వీళ్ళ దగ్గర కూడా మీరు ఇదే చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్లో చెప్పినట్టు ఫస్ట్ పోస్టింగ్ ఎప్పుడు ఎక్కడ పడుతుంది అంటే వీళ్ళ ఒరిజినల్ సైట్లోనే పడుతుంది. దీని తర్వాతే హెమ్నెట్లో పోస్ట్ చేస్తారు. నేను చెప్పినట్టు అపార్ట్మెంటే కాకుండా మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు. నాకు విల్లా కావాలంటే విల్లా, అది ఇంత ప్రైస్లో ఉండాలంటే అంత ప్రైస్, ఆ ఫిల్టర్స్ పెట్టుకుని సెర్చ్ కొట్టి అలర్ట్స్ పెట్టుకోండి. ఏదన్నా సేల్ పడగానే ఫస్ట్ మీకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఫస్ట్ మీరే చూస్తారనమాట. ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పానంటే, ఫస్ట్ వీళ్ళ దాంట్లో వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాగాంగ్ అంటే ఆన్ గోయింగ్, కమింగ్ సూన్ అనమాట. పాగాంగ్ అంటే కమింగ్ సూన్, ఇవన్నీ ఇంకా పెట్టలేదు. సో చాలా వరకు కొన్ని ఎలా ఉంటాయంటే వీళ్ళ దగ్గర మాత్రం కమింగ్ అని ఉంటాయి, అంటే మీకు హెమ్నెట్లో కూడా కనిపించదు. ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వీళ్ళ దగ్గర కమింగ్లో ఉండి అప్పుడు కొంతకాలం ఉంచుతాడు కమింగ్ అని చెప్పి, తర్వాత లేదు ఇంకా హెమ్నెట్లోకి వెళ్ళిపోవాలన్నప్పుడు హెమ్నెట్లోకి వెళ్ళిపోతాడు. హెమ్నెట్లో కమింగ్లో పెడతారు ఫస్ట్. సో హెమ్నెట్లో కమింగ్లో ఉన్నదంటే అర్థం ఇంకా సేల్కి లేదని. బట్ దాని అర్థం మీరు అప్పుడే రీచ్ అవుట్ అవ్వకూడదని కాదు, మీరు ఆల్రెడీ బ్రోకర్కి రీచ్ అవుట్ అవ్వచ్చు. కొన్ని కేసెస్లో మాత్రమే సెల్లర్ రెడీగా ఉండడు, చాలా వరకు కేసెస్లో సెల్లర్ రెడీగానే ఉంటాడు ఆ టైంకి కూడా. సో మీకు ఇల్లు బాగా నచ్చేసింది అనుకోండి, బ్రోకర్ కాల్ చేసి నాకు చాలా నచ్చింది, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అని మీరు బాగా కన్వే చేస్తే వ్యూయింగ్కి యాక్సెప్ట్ చేస్తాడు. నాకు వ్యూయింగ్ కావాలి అంటే వాడు వ్యూయింగ్ అరేంజ్ చేస్తాడు. ఈ కమింగ్ కాకుండా ఈ టిల్సాలు ఓపెన్ చేద్దాం అంటే ఫర్ సేల్ ఉన్న వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తే ఇమ్మోరాన్ క్లాక్ 7:30 అంటే టుమారో 7:30కి ఇది పబ్లిక్ వ్యూయింగ్ ఉందన్నమాట. ఈ వ్యూయింగ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే పబ్లిక్ వ్యూయింగ్స్, ఆ హౌస్ని సేల్కి పెట్టేసి
పబ్లిక్ వ్యూయింగ్స్. అంటే ఈ టైంలో వ్యూయింగ్ ఉంది, ఎవరన్నా వచ్చి ఎయిదర్ మీరు రిజిస్టర్ అవ్వచ్చు, రిజిస్టర్ అవ్వకుండా కూడా వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉందనేది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రెస్ట్ ఉంది కానీ డౌట్ ఉంది, ఇల్లు నిజంగా ఎలా ఉంటుంది, ఇమేజెస్లో ఉన్నట్టే ఉందా లేదా అని డౌట్ ఉంటే కనుక ఆ వ్యూయింగ్ టైం చూసుకొని మీరు వెళ్ళి ఇల్లు అంతా చెక్ చేసుకుని రావచ్చు. అది పబ్లిక్ వ్యూయింగ్. అలా కాకుండా కొన్ని ఎలా ఉంటాయంటే ప్రైవేట్ వ్యూయింగ్స్, అంటే బుక్డ్ వ్యూయింగ్స్ అని ఉంటాయి అనమాట. ఒక డే పెడతాడు, ఆ డేలో మీరు బుక్ చేసుకుంటే మాత్రమే వ్యూయింగ్ ఇస్తాడనమాట. అప్పుడు కూడా సేమ్ అంతే కాన్సెప్ట్. ఇంతకు ముందు అయితే కనీసం రిజిస్టర్ అవుతారు, ఆన్లైన్లో రిజిస్టర్ అవుతారు, అది చెప్పకుండా వెళ్ళచ్చు. ఇది మాత్రం పక్కా కాల్ చేయాలి, కాల్ చేసి బ్రోకర్ని అడగాలి, నువ్వు ఈరోజు బుకింగ్ పెట్టావు కదా, నేను ఈ టైంకి అవైలబుల్, నేను రావచ్చు అని అడిగితే ఓకే, సెల్లర్తో మాట్లాడి ఓకే చేస్తాడు. అప్పుడు మీరు వెళ్ళి ఇల్లు చూసుకోవచ్చు. ఇల్లు నిజంగా నచ్చితే కనుక మీరు బ్రోకర్కి కాల్ చేసేసేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ కాల్ చేసేసి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా మాట్లాడేసుకొని, వ్యూయింగ్ కావాలంటే వ్యూయింగ్ అరేంజ్ చేసుకోండి, ప్రైవేట్ వ్యూయింగ్ బుక్ చేసుకొని చూసుకొని. అఫ్కోర్స్ బిడ్డింగ్లో వెళ్తే ఎంత వెళ్తుందో అంతే ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆ టైంలో మనకేం తక్కువకి వచ్చేస్తుందో అని అర్థం కాదు, మనం కూడా బిడ్ వేయాలి. అప్పుడు కూడా ప్రైవేట్ వ్యూయింగ్ పెట్టుకొని మనం ఒక బిడ్ వేస్తే ఆ సెల్లర్ ఒప్పుకుంటే మనకు వచ్చేస్తుంది, సేల్కి వెళ్ళకుండా. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ వ్యూయింగ్లో పని అవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రైవేట్ వ్యూయింగ్కి వెళ్ళారు కానీ పని అవ్వలేదు, అప్పుడు సెల్లర్ ఒప్పుకోలేదు అనుకోండి, బిడ్డింగ్కి వెళ్తాడు. బిడ్డింగ్లో జనాలు ఎక్కువ మంది ఉంటే ఆబ్వియస్లీ జనాలు ఎక్కువ మంది ఇష్టపడితే బిడ్డింగ్ పెరుగుతుంది, లేదంటే తక్కువ అవుతుంది, తక్కువ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీకు ఇంకొక క్లారిటీ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ నేను మ్యాప్ చేసిన ఏరియా, నేను ఇందాక యార్నా అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా, మీరు యార్నాలో మీకు ఏదో నచ్చింది ఒకటి, అప్పుడు మీరు అక్కడ కొనుక్కోవాలనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ యార్నాని ఇలా మ్యాప్ చేసుకొని స్లుట్ ప్రైస్లో యార్నాలో ఏమేమి సేల్కి అనేవి చూడొచ్చు. స్లుట్ ప్రైస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంతకు ముందు ఈ ఏరియాలో ఏ అమౌంట్కి ఎంతకి ఇల్లులు సేల్ అయినాయి అనేది చూసుకోవడం అన్నమాట. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది కదా. ఇట్ డిపెండ్స్, బట్ అట్లీస్ట్ ఒక ఎస్టిమేషన్ అంటూ వస్తుంది. సో స్లుట్ ప్రైస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందాక వ్యూయింగ్ అన్నాను కదా, వ్యూయింగ్ మీరు బ్రోకర్కి బుక్ చేసుకొని, ఇక్కడ అట్లీస్ట్ ఎలా ఉంటుందంటే స్వీడన్లో వ్యూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక ఇల్లు కొంచెం నచ్చి కొంచెం డౌట్ఫుల్ ఉన్నారంటే బ్రోకర్కి ఫోన్ చేసి నాకు ఇలా వ్యూయింగ్ కావాలంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు. అప్పుడు మీరు వెళ్ళి ఇల్లు మొత్తం చూసుకోవచ్చు అనమాట, మొత్తం ఎలా ఉంది ఏంటి అన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇల్లు చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే బిడ్డింగ్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ వ్యూయింగ్ అనుకోండి, స్టిల్ బిడ్డే, ఏదన్నా మీరు బిడ్ అంటే ఆఫర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 million పెడితే ఐ కెన్ ఆఫర్ 1.9, 1.8, అది ఓకే అంటే ఓకే, లేదు అసలు 1.8 అనగానే లేదు అసలు అయ్యే పని కాదు అన్నాడు అనుకో, మీరు అప్పుడు మాట్లాడుకుని చేసుకోవాలి. ఆర్ పబ్లిక్ వ్యూయింగ్ అయిపోయిన తర్వాత బిడ్డింగ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీతో పాటు ఒక 2-3 ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చారు అనుకోండి, మీరు 1.9 బిడ్ వేయాలనుకుంటున్నారు అనుకో. ఆఫ్టర్ పబ్లిక్ వ్యూయింగ్ ఇక్కడ లాగిన్ అయ్యి ఇక్కడ జస్ట్ వేసాడమే 1.9 కాకుండా వేరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా 2 వేసారు అనుకో, అప్పుడు తప్పదు, ఇంకా మీరు ఎయిదర్ పెంచాలి ఆర్ గివ్ అప్ ఇచ్చేసేయాలి. బట్ ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిడ్డింగ్ వేసేసినంత మాత్రాన ఇల్లు మంది అయినట్టు కాదు. అండ్ బిడ్డింగ్ వేసేసినంత మాత్రాన మీరు కొనుక్కోవాలని రూల్ లేదు. లీగల్గా సైన్ చేసేంత వరకు ఇల్లు మీరు కావాలంటే వద్దంటే వద్దనుకోవచ్చు, కావాలంటే కావాలి. సేమ్ గోస్ ఫర్ సెల్లర్ ఆల్సో. మీరు బిడ్డింగ్ వేసిన తర్వాత సైన్ చేసే వరకు తను అమ్మను అంటే అమ్మను అని చెప్పచ్చు. సో సైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ బిడ్డింగ్. నెక్స్ట్ ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ 15% మనీ మనం కట్టేది. స్వీడన్లో రూల్ ప్రకారం ఏంటంటే అట్లీస్ట్ ప్రెజెంట్ ఉన్న రూల్ ఏంటంటే 15% అమౌంట్ మన చేతిలో ఉండాలి. బిడ్ వేశారు 5.2కి ఓకే అయిపోయింది. అప్పుడు 5.2కి ఓకే అయిపోయినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 10% మనీ మన దగ్గర ఉండాలి అట్లీస్ట్. అంటే 520,000 మనీ, 520,000 ఎస్సీకే, 5.2 millionకి 520,000 ఎస్సీకే మీ దగ్గర ఉండాలి సైన్ చేయడానికి వెళ్ళినప్పుడు. అది కాకుండా నెక్స్ట్ ఇంకా కీస్ హ్యాండ్లింగ్, అంటే ఫైనల్గా ఇంకా కీస్ మీ చేతికి వచ్చేటప్పుడు మిగతా 5% అమౌంట్ కట్టాలన్నమాట. సో ఇన్ టోటల్ మీ చేతిలో 15% క్యాష్ ఉండాలి. అట్లీస్ట్ ఈ విల్లా కొనుక్కోవాలంటే 794,250 క్యాష్ ఉండాలి మీ చేతిలో. 4.5 million మీకు లోన్ వస్తుంది, మీరు లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీని గురించి మాట్లాడాం కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ లోన్. యాక్చువల్లీ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ ఇల్లు సెర్చ్ చేసే కన్నా ముందు మనకు కావాల్సింది ఏంటంటే లోన్ లిఫ్ట్ అనమాట. ఇక్కడ ఉంది చూసారా, అన్సోక్ హోమ్ లోన్ లిఫ్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఇది అప్లై చేసిన తర్వాతే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే చాలా చోట్ల మీకు ఒక ఇల్లు నచ్చేసి బ్రోకర్కి కాల్ చేస్తే అది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది నీ దగ్గర లోన్ లిఫ్ట్ ఉందా, అంటే బ్యాంక్ దగ్గర నుంచి నీకు లోన్ వస్తుందనే ప్రామిస్. ఈ లోన్ లిఫ్ట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. మీరు సింగిల్ ఎర్నింగా, 2 ఎర్నింగ్ పీపులా,
అండ్ మీకు వేరే లోన్స్ ఉన్నాయా లేవా ఇలా చాలా కన్సిడర్ చేసుకుని ఇస్తారనమాట. మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు అనుకోండి, నేను ఒక విల్లా కొనుక్కోవాలనుకుంటున్నాను అండ్ నేను హైయెస్ట్ బడ్జెట్ వచ్చేసి 4 million or 5 million అంతా అనుకున్నారు. అప్పుడు మీరు బ్యాంక్కి లోన్ లిఫ్ట్ ఫస్ట్ అప్లై చేసేసేయచ్చు. మీరు మీకు నచ్చిన బ్యాంక్ ప్రజెంట్ మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా అడిగి ఎవడు మంచి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాడు అనేది ఏమైనా తెలిసిందనుకోండి, వాడి దగ్గర అప్లై చేయొచ్చు డైరెక్ట్. ఈ లోన్ లిఫ్ట్ అంటే ఏం లేదు, మీకు క్రెడిట్ చెక్ చేసి మీకు లోన్ వస్తుందా రాదా అని ఇస్తాడనమాట. దీని అర్థం మీరు లోన్ తీసేసుకుంటారని కాదు, మీరు ఈ లోన్ లిఫ్ట్ అప్లై చేసి మీరు ఏమీ చేయకపోయినా పర్లేదు. అదొక 6 months ఎంతో వ్యాలిడ్ ఉంటుంది, 3 months 6 months. సో ఇల్లు కొనుక్కోవడం స్టార్ట్ చేసినప్పుడు ఇది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా చాలాసార్లు బ్రోకర్స్ ఇది లేదంటే మీకు అసలు ఇంట్రెస్ట్ చూపించరాలి, ఎందుకంటే మీ దగ్గర లోన్ లిఫ్ట్ లేదంటే దే డోంట్ నో మీరు కొనగలరా లేదా అనేది. సో లోన్ లిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎఫ్ గిఫ్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక ఎఫ్ గిఫ్ట్ చెప్పాను కదా, ఈ ఎఫ్ గిఫ్ట్లో కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ అసోసియేషన్ ఏదని అక్కడ ఉన్న అసోసియేషన్. మీరు ఇల్లు కొనుక్కున్నప్పుడు చెప్పిన ఎఫ్ గిఫ్టే ఉంటుందని చెప్పలేము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొత్త కన్స్ట్రక్ట్ చేసిన ఇళ్ళల్లో ఎఫ్ గిఫ్ట్ తక్కువ చూపిస్తారు, తర్వాత సడన్గా పెరిగిపోతుంది. కొంతమంది ఏం చెప్తారంటే 3 years వరకు ఉంచుతాం పక్కా ఇది అని ప్రామిస్ చేస్తారు, ఓకే. కానీ ప్రామిస్ లేకుండా ఆ ఎఫ్ గిఫ్ట్ కరెక్ట్గా ఫామ్ అవ్వలేదు, వాళ్ళకి కొంచెం డెప్ట్స్ ఏమన్నా ఉన్నా ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఒక అసోసియేషన్ ఉంటుంది కదా, అసోసియేషన్కి ఏమీ డెప్ట్స్ లేవనుకోండి, ఆ ఎఫ్ గిఫ్ట్ కంటిన్యూస్గా కాన్స్టెంట్గా ఉండే ఛాన్స్ ఉంది అండ్ ఎవ్రీ ఇయర్ 5% 3% హైక్ పెంచచ్చు, ఇట్స్ ఓకే. బట్ కొన్ని అసోసియేషన్కి ఏమంటే సడన్గా ఏదైనా పెద్ద రిపేర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి చాలా లోన్ తీసుకున్నారు అనుకోండి, అది అందరి మీద పడిపోతుంది, అప్పుడు ఎఫ్ గిఫ్ట్ పెరిగిపోతుంది. సో మీరు అపార్ట్మెంట్స్ తీసుకునేటప్పుడు ఈ ఎఫ్ గిఫ్ట్ చూసినప్పుడు ఆ బ్రోకర్తో అసోసియేషన్ గురించి కూడా మాట్లాడండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు తెలిసి మనం చాలా టాపిక్స్ టచ్ చేస్తాం కదా. నెక్స్ట్ ఈ బిడ్డింగ్ గురించి మాట్లాడుకున్నాము, లోన్ లిఫ్ట్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ నెక్స్ట్ ఎఫ్ గిఫ్ట్ గురించి మాట్లాడుకున్నాము, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, డ్రిఫ్ట్ కాస్ట్ నాడు చాలా మాట్లాడుకున్నాం. బట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం వ్యూయింగ్స్కి వెళ్ళినప్పుడు ఇల్లు మనం ఎంత చూసినా ఇంకా దాన్ని తెలియనివి ఉంటాయి. సో అవి తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే హోమ్ ఇన్స్పెక్షన్ అడగాలన్నమాట బ్రోకర్ని. ఇది మెయిన్, నాట్ అపార్ట్మెంట్స్కి వాటికి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ విల్లాస్ కానీ వాటికి ఈ హోమ్ ఇన్స్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడ మోల్డ్ ఉంటుందో తెలీదు, ఏ హీట్ పంపులు వేశారు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా తెలీదు. సో హోమ్ ఇన్స్పెక్షన్ కూడా అనేది గుర్తుంచుకోండి, అడగడం అనేది, అది కూడా ఎస్పెషల్లీ విల్లాస్కి పక్కా ఇంపార్టెంట్. అందులో ఒకవేళ మీకు ఇది కొత్తగా రెనోవేట్ చేశారని కొత్తగా మార్చారని ఉంటే కనుక అవన్నీ తీసుకోవడం మర్చిపోవద్దు. బేసికల్లీ డాక్యుమెంట్స్ కానీ కొన్న ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ అన్నీ. ఐ థింక్ మనం చాలా డీటెయిల్స్ మాట్లాడేసుకున్నాం, చాలా లెంతీ వీడియో కూడా వచ్చింది అనుకుంటున్నాను నేను. నాకు తెలిసినంత వరకు నేనైతే అన్నీ కవర్ చేసేసా. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే 2020లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాం నేను, చందన. అండ్ రీసెంట్గా మేము ఒక రో హౌస్ కూడా తీసుకున్నాం. మాకైతే 2 సార్లు ఈజీగానే అయింది. అఫ్కోర్స్ హౌస్తో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అపార్ట్మెంట్లో మనకి. మేము అట్లీస్ట్ కొనుక్కున్న తర్వాత వెంటనే ఫస్ట్ మాకు స్టవ్ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది. సో అవి మేము ఇన్సూరెన్స్ ద్వారా అప్లై చేసుకుని కొంచెం అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకుని కొంచెం మేము పెట్టుకుని పెట్టాల్సి వచ్చింది. ఇలాంటివన్నీ కామన్. బట్ అలా కాకుండా ఏదైనా పెద్ద ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకే ఈ హోమ్ ఇన్స్పెక్షన్ అనేది బ్రోకర్తో ఎన్ని డీటెయిల్స్ కుదిరితే అన్ని డీటెయిల్స్ తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. సో అదే మొత్తానికి నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఐ రియల్లీ హోప్ ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అండ్ మీకంటూ ఒక చిన్న గైడెన్స్ అంటూ దొరికింది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూశాక ఇంకా మీకు క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ అస్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.